చైర్మన్ क्या మళ్ళీ మెయిన్ రోడ్ పుట్టుకొని రాకుండా రిస్క్ తీసుకోండి. అది కూడా పిలిచిన ఓన్లీ చైర్మన్ ఫుడ్ ఉంటుంది సార్ ఇక్కడ జాగ్రత్తగా ఉండేది తెలుగు చేసుకోండి సార్. జాగ్రత్త ఆపకుండా సార్. చాలా మంది పక్కన ఆపేసి పెట్టుకోండి. ఓన్లీ పిల్లలు వెహికల్ తప్ప వేరే వెహికల్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ లోపలికి వెళ్ళాలి సార్. లోపలికి పోతే కష్టం అని చెప్పినాను సార్. कौन भाई పలమనేరులో అందరికీ తెలుసు గంగమ్మ జాతర 14, 15 తారీఖులో జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖు నైట్ 11 o'clock అమ్మవారు వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అమ్మని తీసుకెళ్తారు, చాటుకు తీసుకెళ్తారు. లాస్ట్ టైం ఈ పండుగ సందర్భంగా దాదాపు 50,000 నుంచి 60,000 మంది దాకా వచ్చారన్నారు. ఈసారి ఇంకా కూడా ఎక్కువ జనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా లాస్ట్ టైం అమ్మవారి సుదర్శ తీసుకొచ్చేటప్పుడు అక్కడ విపరీతంగా తోపాటు ఉండింది. ఆ తోపాటు లేకపోకుండా స్పెషల్ పార్టీస్తో బందోబస్తు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రోజు 1/2 hour కాల్చే బాణసంచాల వల్ల కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. ఆ సందర్భంగా బాణసంచాలు డైలీ ఎవరికి గాయాలు కాకుండా ఎవరికి ఇబ్బంది లేకపోకుండా అక్కడ పూర్తిగా పోలీసు పర్యవేక్షణలో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆర్కెస్ట్రా సందర్భంగా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 300 మంది సిబ్బందితో పాటు బందోబస్తు రైతులతో పాటు 30 CC కెమెరాలు ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా అండర్ సర్వేలెన్స్లో జరుగుతుంది. ఈ పండుగను వ్యక్తిగత కారణాలతో అవకాశం తీసుకొని సందర్భంగా ఎవరైనా గొడవలు జరిగితే తీవ్రమైన కఠినమైన చర్చిస్తున్నాం, తాము తీస్తాము. వాళ్ళని డెఫినెట్గా బందోబస్తు చేస్తున్నాము, నిఘా ఉంది. కాబట్టి అందరూ పండుగ ఉత్సాహంగా ఉత్తేజపరంగా ఆనందంగా కుటుంబ సభ్యులు కలుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో గతంలో గొడవలో ఇన్వాల్వ్మెంట్ అయిన అందరినీ కూడా 40 మందిని పంపించడం జరిగింది. అందరినీ ఆఫీస్ పంపించడము, ఇంటికి పంపించడము, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చెప్పడం జరిగింది. మీ ఇళ్లలో పిల్లలతో జాగ్రత్త, మీ ఇంట్లో చెప్పుకోండి. గతంలో గొడవలు చేశారు, ఉత్సాహమైన గొడవలు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు చెప్పడం జరిగింది. చాటింగ్ సందర్భంగా వితౌట్ ఎనీ రీజన్ జరిగిపోయింది. అట్లాంటి దాఖలు తీసుకొని ఎటువంటి రీజన్ చేస్తామని
సార్ ట్రాఫిక్ సమస్య పైన ఎలాంటి చర్యలు? ఈ ట్రాఫిక్ 14వ తారీఖు ఈవినింగ్ నుంచి 16వ తారీఖు ఉదయం దాకా ఈ నో వెహికల్స్ హెవీ వెహికల్స్ ఏవి అలో చేయడము, ఆల్ హెవీ వెహికల్స్ ఐఓని ప్రోగ్రామ్ చేశాము. నా దగ్గర కూడా ఏర్పాటు చేశాము. పండగ గంగమ్మ జాతర పండగ పలమేరులో జరిగి అది పెద్ద ఉత్సవము. అందరూ ఆనందంగా ఆహ్లాదకంగా ఉత్సాహపరంగా చేసిన అమ్మవారి ఆశ్రయం ఉందండి. ఎటువంటి అదాలకు వాటికి వీటికి అసౌకర్యం మీరు కావద్దండి. మీరు 24/7 సర్వేలెన్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉన్నారు. పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు హ్యాపీగా పండుగ చేసుకోండి. అందరికీ గంగమ్మ పండుగ శుభాకాంక్షలు.